రాష్ట్రంలో అల్లర్లు సృష్టించే కుట్రలకు తెరలేపారనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో చాలా ప్రాంతాలకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో అలజడులు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పరామర్శల పేరుతోని వారి అధినేత వెళ్తున్న క్రమంలో అక్కడ శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున అక్కడికి జనాన్ని తరలించే ప్లాన్ చేసి అక్కడ చాలా రకాలుగా ఇటువంటి ప్లాన్లు జరుగుతూ ఉన్నాయి. పైగా పోలీసుల అనుమతి కోరుతున్నప్పటికీ పోలీసులు చాలా తక్కువ మందికి మాత్రమే ఇక్కడ అనుమతి ఉంటుందని కొన్ని నిబంధనలు ఉన్నప్పటికీ ఆ నిబంధనలను వదిలేసి గాలికి వదిలేసి పూర్తిగా రూల్స్ని బ్రేక్ చేస్తూ ఏ రకంగా పర్యటనలు సాగించారు అనేది ఇప్పటివరకు మనం చూస్తూ వచ్చాం. ఆ సందర్భంలో ఏవైనా జరగరాని ఘటనలు జరిగితే అది ప్రభుత్వం మీద వేయాలనే కుట్రతోని చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. అదే చేశారు కూడా, ప్రభుత్వం మీద వేయాలని చూశారు. కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు ఏం జరిగింది అనేది. ప్రతి సందర్భంలో ఇదే చేస్తున్నారు. అడుగడుగునా ఇదే పందాన్ని ఫాలో అవుతూ కనిపిస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం తిప్పికొడుతున్నారు. ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అసలు ఇక్కడ ఏం జరిగింది అనే విషయాలన్నీ కూడా. అయినా సరే వైసీపీ ఇదే రకమైన వైఖరి అవలంబిస్తోంది ఇప్పటికీ. ఎందుకంటే గుడివాడలో పెద్ద సీన్ క్రియేట్ చేశారు. ఇది ప్రభుత్వం మీద వేయాలనుకున్నారు. ముఖ్యంగా మంత్రి లోకేష్ మీద ఇదంతా కూడా అటువైపుగా మళ్లించాలి అని ఒక కుట్రకు తెరదీశారు. ఆ కుట్ర అంతా కూడా బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అల్లర్లు సృష్టించాలి అని అనుకున్నారు. ఆ పార్టీకి సంబంధించి పేర్ని నాని మాజీ మంత్రి వారు. అయినా సరే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనే ఒక అపోహని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే రాష్ట్రంలో అలజడులు సృష్టించి ఇది మొత్తం కూడా ప్రభుత్వం మీద వేయాలి, మంత్రి లోకేష్ మీద వేయాలి అనే ఒక పథకాన్ని రచించారు. అది చాలా క్లియర్గా బయటపడింది. ఫోన్ కాల్లో మాట్లాడుతూ ఉండగా ఆ మొత్తం కూడా బయటకు వచ్చింది ఆ వీడియో. అంటే వారే అల్లర్లు సృష్టిస్తారు, ఆ తర్వాత రాష్ట్రం మొత్తం కూడా నిరసనలకు పిలుపునిస్తారు, ఆ తర్వాత శాంతి భద్రతలు లేవు, ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ప్రజల్లోకి వెళ్దామనుకొని ఒక ప్లాన్ వేశారు, క్రియేట్ చేద్దాం అనుకున్నారు. కానీ వీటన్నిటిని కూడా ప్రభుత్వం తిప్పికొడుతోంది, ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. అయినా సరే ఇంకా ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. పేర్ని నాని వ్యాఖ్యలు ఏ రకంగా రెచ్చగొట్టేలా మాట్లాడారో అందరూ చూశారు. చీకట్లో కన్ను కొడితే అన్నీ జరిగిపోవాలి, ఏసేయాల్సిందే, ఇవన్నీ బయటకి చెప్పేది కాదు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ జరిగిపోవాల్సిందే, వేసేయాల్సిందే, రపా నరికే విషయాల గురించి ఇలా మాట్లాడుతూ వచ్చారు. అంటే చీకట్లో చెబితే సైగ చేస్తే చంపేయాలి అన్న అర్థం వచ్చేలాగా మాట్లాడటం, ఆ తర్వాత మళ్ళీ ఉదయాన్నే వెళ్ళి పలకరించాలి అంటూ మాట్లాడారు. అది మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ సమర్థించుకున్నారు. సమర్థించుకోవడమే కాకుండా ముఖ్యమంత్రి మీద ఉప ముఖ్యమంత్రి మీద మళ్ళీ తీవ్ర పదజాలంతో దూషిస్తూ పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు. అంటే ఎక్కడా కూడా ఆ వ్యాఖ్యలకు సంబంధించి క్షమాపణ కూడా కోరడం లేదు. ఇంకా ఎక్కువే మాట్లాడుతున్నారు తప్ప ఏమాత్రం తగ్గట్లేదు. అంటే ఏంటి, కార్యకర్తలను రెచ్చగొట్టి వారందరినీ కూడా దాడులకు ఉసిగొల్పి దాడులు జరిగిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పే ప్రయత్నం, ఒక వ్యూహాత్మకంగా ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నట్లు కనిపిస్తూ ఉంది. మరి కూటమి ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు చేసినా, గతంలో కూడా పేర్ని నాని మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి. స్వయంగా పేర్ని నానియే ఒప్పుకున్నారు రేషన్ బియ్యం కేసు దందాకు సంబంధించి ఆ వ్యవహారంలో. అయినా సరే అరెస్టు జరగలేదు, కేవలం విచారణ పేరుతో ఏదో జరిగింది తప్ప అరెస్టు చేయలేదు. ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇతర కేసులకు సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు, పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్న ఇవాళ అడుగుతున్నారు చాలామంది. చాలామందిలో ఆ ప్రశ్న ఉంది. వ్యాఖ్యలు చేసిన తర్వాత క్షమాపణ చెప్పకపోగా తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మీద అదే రకమైన వ్యాఖ్యలు చేశారు పేర్ని నాని. అయినా సరే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతా ఉంది. ఏం జరుగుతోంది మరి అసలు? ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా తీసుకోరా అని చెప్పి కూటమికి సంబంధించిన పార్టీలోని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు, ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. వీరెందుకు అసలు చర్యలే తీసుకోవట్లేదు ఈ రకంగా మాట్లాడినా అని. సరే, ఆ విషయం గురించి కూడా మాట్లాడదాం.
ఎటువంటి వ్యూహాలు రచించారు, ఎటువంటి కుట్రకు తెరలేపారు, ఇవన్నీ మనం ఇప్పటివరకు మాట్లాడాం కదా. ఒకసారి పేర్ని నాని మాట్లాడిన ఆ వీడియో ఒకసారి చూసి ఈ అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. మన జడ్పీ చైర్పర్సన్స్ దాని స్టేట్ వైడ్ ఇష్యూ కింద బీసీ లేడీ మీద అటాక్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే బోండాలో ఎమ్మెల్యే డైరెక్షన్ పైనుంచి లోకేష్ డైరెక్షన్ అని కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించి కొద్దిగా చేస్తే బాగుంటుంది. బీసీ లేడీ గౌడ క్యాస్ట్ కొద్దిగా దాన్ని అందరితో లౌడ్ గా కొంచెం టేకప్ చేస్తే బాగుంటుంది. అంటే ఇది లేటర్ చెప్తే గానీ మన వాళ్ళు గుడివాడలో మన జడ్పీ చైర్పర్సన్స్ దాని స్టేట్ వైడ్ ఇష్యూ కింద బీసీ లేడీ మీద అటాక్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే బోండాలో ఎమ్మెల్యే డైరెక్షన్ పైనుంచి లోకేష్ డైరెక్షన్ అని కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించి కొద్దిగా చేస్తే బాగుంటుంది. బీసీ లేడీ గౌడ క్యాస్ట్ కొద్దిగా దాన్ని అందరితో లౌడ్ గా కొంచెం టేకప్ చేస్తే బాగుంటుంది. సో ఈ రకంగా రాష్ట్రంలో అంటే ఇది ఇప్పుడు గతంలో కూడా పేర్ని నాని చాలా